బాదుషా అంటే ఎవరికి నచ్చదో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకు సింపుల్ వేలో ఇంట్లోనే జ్యూసీగా మనకు నచ్చిన విధంగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. గిన్నెలోకి మైదా పిండి వేసుకోవాలి, బేకింగ్ సోడా అండ్ కొంచెం సాల్ట్, కొంచెం షుగర్, ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా వేసేసుకొని పిండి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అనేది చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. పిండి అనేది ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా అయినాక దీంట్లో కొంచెం ముద్దను తీసుకొని ఇట్లా రౌండ్ వేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టేసుకుంటే బాదుషా అనేటివి రెడీ అయిపోతాయి మనకు. ఇలాగే మిగతా పిండిని చేసుకోవాలి. హోల్ కొంచెం ఎక్కువగానే పెట్టాలి, కాల్చేటప్పుడు హోల్ అనేది దగ్గరికి వస్తుంది. ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదు, నార్మల్గా హీట్ అయినాక బాదుషాలు వేసుకొని రెండు వైపులా 15 మినిట్స్ అలా కాలనివ్వాలి. స్టవ్ సిమ్లోనే ఉంచాలి, ఫుల్ పెట్టకూడదు. పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో షుగర్ వేసుకోవాలి. అలాగే వాటర్ వేసుకొని కరగనివ్వాలి. ఆలోపు బాదుషా అనేటివి మంచి కలర్లో వస్తాయి. ఇలా వచ్చాక తీసేసుకొని ఆల్రెడీ పాకం అనేది రెడీ అయిపోయింది. ఇలా పాకం వస్తే చాలు, దాంట్లో బాదుషాలని వేసేసుకోవడమే. ఇలా వేసేసుకొని రెండు వైపులా మంచిగా పాకం అనేది పట్టించాలన్నమాట. బాదుషాకి వేడివేడిగానే వేయాలి దాంట్లో. ఇలా వేసేసుకొని గిన్నెలోకి తీసేసుకుంటే బాదుషా రెడీ. పర్ఫెక్ట్ బాదుషా అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అండ్ మంచి జ్యూసీగా వచ్చింది అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.